ఇక్కడ వార్త కనిపిస్తుంది. 6,000 ఎకరాలు వెనక్కి తెస్తారా వదిలేస్తారా? ప్రభుత్వంలోని కదలిక శూన్యం. సరిహద్దు రాష్ట్రాల్లో ఆలయ భూములు ఉన్నట్టుగా రికార్డులు, సర్వే నెంబర్లు లేవు, హద్దులు సూచిక బోర్డులు లేవు. మరి గుర్తించేది ఎలా? సతమతమవుతున్న అధికారులు. గత సర్కారు బాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం భూముల స్వాధీనం చేసుకుంటూనే ఆదాయమట, భూముల స్వాధీనం చేసుకుంటేనే ఆదాయం అంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇదంతా అదే భూములకు సంబంధించిన వార్తనే ఉన్నట్టున్నది. సో ఇక్కడ మనం చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఉన్న భూముల వివరాలంట. నారాయణపేట జిల్లాలోని మగరూరు గ్రామం, నేరేడ్గం మండలంలోని సిద్ధ లింగేశ్వర స్వామి ఆలయానికి 1137 ఎకరాలు ఉంది. ఈ భూమి కర్ణాటక రాష్ట్రంలోని ఉన్నట్లు రికార్డులో ఉందట. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి 1052 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఏపీలోని కృష్ణా, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాలో ఉంది. ఇక జనగాం జిల్లాలోని జిడిషాల్ లింగాల ఘనపూర్లోని రామచంద్ర స్వామి ఆలయానికి 12.19 ఎకరాలు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో కొర్నెపాడు గ్రామం, వట్టిచెరుకు మండలంలో ఇది ఉన్నట్టుగా రికార్డులో పేర్కొంటున్నాయి. ఇక 4 వరంగల్ పట్టణ పరిధిలోని రంగసాయిపేట గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయానికి 8 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఏపీలోని కృష్ణా జిల్లాలో పెనుగంచి పొలాల్లో ఉంది. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠానికి 1280 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా కేలాపూర్ తాలూకా మండలం గోష్మి గ్రామంలో ఉందట. ఇక మహబూబ్ నగర్ జిల్లాలోని అల్లంపూర్ గద్వాలలో గలబాల బ్రహ్మేశ్వర స్వామి అన్నదాన సత్రానికి 20.17 ఎకరాలు ఉండగా ఈ భూమి ఏపీలోని కర్నూలు జిల్లాలోని సింగవరం కల్లూరులో ఉంది. ఇక హైదరాబాద్ పరిధిలోని ఆసిఫ్ నగర్లో మల్లేపల్లిలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయం సీతారాం మహారాజ్ సంస్థకు 2492.17 ఎకరాలు ఉంది. ఈ భూమి మహారాష్ట్రలోని అమరావతి, రాజస్థాన్ రాష్ట్రాల్లో లష్కర్లో ఉన్నట్టుగా రికార్డులో ఉంది. సో ఇక్కడ గుర్తించేది ఎలా? దేవాదాయ శాఖకు చెందిన 6,003 ఎకరాల 18 గుంటల భూమి 4 రాష్ట్రాల్లో ఉన్నట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉన్నట్టుగా రికార్డులో ఉన్నది, దాదాపు 3,709.55 ఎకరాలు. ఇక రాజస్థాన్తో కలిపి భూమి ఉన్నది. ఆ తర్వాత కర్ణాటకలో 1137 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 1092.43 ఎకరాల భూమి ఉంది. అయితే ఈ భూమికి సరిహద్దుల్ని నిర్ణయించలేదని సమాచారం. నక్షా, హద్దులు, సూచిక బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదని విశ్వసనీయ సమాచారం. ఈ భూమికి ప్రస్తుతం లక్షల్లో ధర పలుకుతున్నది. రికార్డులో ఉన్న భూమిని ఇప్పటి వరకు అధికారులు సర్వే చేయలేదని, అసలు ఆ దిశగా అడుగులు వేయలేదంటూ తెలుస్తుంది. ఇప్పుడు ఈ భూమిని గుర్తించడం అధికారులతో పాటు ప్రభుత్వానికి సవాల్గా మారింది. సర్వే నెంబర్లు సైతం స్పష్టం లేవని ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది తప్ప వాటికి చెందిన భూములపై సర్వే చేయలేదు, ఆ భూములపై దృష్టి సారించలేదని సమాచారం. కనీసం ఈ భూములపై సమీక్షలు సైతం నిర్వహించలేదని విమర్శలు వెలువెళ్తున్నాయి. గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఆలయాలకు వైభవం వచ్చేదని, ఆదాయం సైతం వచ్చేదంటూ పలువురు పేర్కొంటున్నారు. 18 నెలలైనా పడని ముందడుగు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నది. అయినప్పటికీ ఇతర రాష్ట్ర సరిహద్దులో ఉన్న దేవాదాయ శాఖకు చెందిన భూముల స్వాధీనానికి మాత్రం ముందడుగు పడట్లేదు. 1-2 సార్లు మాత్రమే మంత్రి కొండా సురేఖ భూములపై చర్చించినట్లు సమాచారం. కానీ ఇతర రాష్ట్రాల భూములపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకీ ఆ భూములను స్వాధీనం చేసుకుంటారా, లేకుంటే గత ప్రభుత్వం అనుసరించిన విధంగానే కాలయాపన చేస్తారా అనేది సర్వత్రా చర్చకు దారితీసింది. ఇప్పటికే దేవాదాయ శాఖకు వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఇతర రాష్ట్ర సరిహద్దులో ఉన్న 6,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటే శాఖ ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు ఆలయాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమై ఉండొచ్చు. ఏమై అర్థమై ఉండొచ్చు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మన దేవాలయాలకు సంబంధించినటువంటి 6,000 ఎకరాలు ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్, ఇట్లా 4 రాష్ట్రాల్లో అత్యధికంగా 6,000 ఎకరాల భూమి ఉన్నది. ఒక్కో రాష్ట్రంలో 2,000 ఎకరాల భూమి ఉన్నది. మరి ఈ భూమి మనదైనప్పటికీ, మన దేవాలయాలకు చెందినటువంటి భూమి అయినప్పటికీ మాత్రం వాటిని అమ్ముకునే పరిస్థితి లేదు. వాటి సర్వే నెంబర్లు లేవు, వాటి హద్దులు లేవు, వాటి సూచికలు లేవట. అసలు ఆ భూమి ఎక్కడుందని ఒక క్లారిటీ మాత్రం లేదు. మరి హద్దులు లేనప్పుడు, సర్వే నెంబర్లు లేనప్పుడు ఈ భూములు ఎట్లా ఐడెంటిఫై చేస్తారనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఆ భూముల్ని
ఐడెంటిఫై చేసి వాటి హద్దులు నిర్ణయించి వాటి సర్వే నెంబర్లు కనుక ఉంటే మరి వాటిని అమ్ముకోవడమా లీజ్కి ఇవ్వడమా ఇతర ఏదైనా ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు కనుక చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలను కూడా కలకల్లాడుతాయి. ఇప్పుడు దేవాలయాల నుంచి దేవాదాయ శాఖకు వచ్చేటువంటి ఆమ్దాని మొత్తం కూడా జీతభత్యాలకే పోతుందట. దేవాలయాల అభివృద్ధికి పోవట్లేదు. దేవాలయాల అభివృద్ధి కావాలన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా 6,000 కోట్లు అంటే 6,000 ఎకరాల భూమి అంటే ఎన్ని కోట్ల రూపాయలు బలుకుతో ఇప్పుడున్నటువంటి ధరలు మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వం పట్టించుకోలేదట 6,000 ఎకరాలకు సంబంధించి. దాని మీద డిస్కషన్ చేయలేదు, కనీసం ఆ అంశాన్ని తెర మీదకే తీసుకురాలేదు. పోనీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అయింది, మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న 6,000 ఎకరాలు మరి దేవాలయాలకు భూములు ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి వాటి కథ ఏంది, కార్ఖాన ఏంది, ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి, వాటి సర్వే నెంబర్లు ఏంది, వాటి సూచికలు ఏంది, వాటి బోర్డులు ఏంది, వాటిని ఏం చేయాలి, వాటిని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందా అనేటువంటి ఆలోచన చేస్తుందా చేయదా అనేటువంటి ఒక స్టోరీ కనబడతా ఉంది. బట్ ఒకవేళ 6,000 ఎకరాలు కనుక వస్తే తెలంగాణ ఉన్నటువంటి దేవాలయాలను కూడా మరి కలకల్లాడతాయి. దేవాలయాలను కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి, ఎంతో అభివృద్ధి చెందే దిశగా మనం తీసుకోవచ్చు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ 6,000 ఎకరాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా నిజంగా చెప్పాలంటే 6,000 ఎకరాలు అంటే నిజంగా కొన్ని కోట్ల రూపాయల ఆమ్దానం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు మరి అభివృద్ధికి పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఆ భూములను స్వాధీనం చేసుకుంటుందా చేసుకోదా, మరి ఏం చేసుకుంటుందా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా మనం 6,000 ఎకరాల భూమిని ఇప్పటికి కూడా ఇంకా స్వాధీనం చేసుకోలేమంటే నిజంగా చాలా నష్టపోతున్నాయి మన దేవాలయాలను కూడా. ఈ గ్రామాల్లో తిరగలేకపోతున్నామంట. జర పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయండి.